నమస్తే. హోమియోపతిలో ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నా, అది మనం ఆపరేషన్‌లు లేకుండా నొప్పి తగ్గించుకోవచ్చు అనేసి ఎన్నో వీడియోలు చేసినాం గదా! కానీ ఈ వీడియోలో మీకు ఉన్న ఆర్థరైటిస్ టైప్ ఏంది అది మీరు అర్థం జేసుకోండి. ఇప్పుడు రకరకాల ఆర్థరైటిస్‌లుంటాయి. 100 రకాల ఆర్థరైటిస్ ఉంటాయి. కానీ ఏందంటే, ఈ రకరకాల ఆర్థరైటిస్‌లో మోస్ట్ కామన్ ఆర్థరైటిస్‌లు ఏవి? ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఒకటి గౌట్ ఆర్థరైటిస్, ఒకటి సోరియాటిక్ ఆర్థరైటిస్. అయితే మీకు ఆస్టియో ఆర్థరైటిస్ అనే పదం అయితే మీరు వినుంటారు. ఎందుకంటే ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. ఎట్లా? ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గర పోతారు మోకాలు నొప్పులంటే. అక్కడ బయట ఎంతోమంది మోకాలు ఇట్లా పట్టుకొని ఇట్లా చేసుకుంటా, ఇట్లా ప్రెస్ చేసుకుంటా, ఆ వెయిటింగ్ రూమ్‌లోనే ఇదంతా నడుస్తూనే ఉంటది. అయితే మీరు వాళ్ళకి అడిగినరనుకోండి, "ఏమో భయ్ సారేమో ఏదో ఆస్టియో, ఏదో ఆర్థరైటిస్, ఏదో గుజ్జు అరిగిపోయింది, ఇట్లా రగడాయించుకుంటున్నాయి" అనేసి చెప్తారు. మీరు గూడా లోపలికి పోయి కలుస్తారు. మీది ఫస్ట్ టైమ్. మీకు డాక్టర్ ఏమంటారు? "అరే! మీకు ఆస్టియో ఆర్థరైటిస్ అయింది." అంటే ఏంది? మీ గుజ్జు అరిగిపోయింది. బొక్కలు రగడాయించుకుంటున్నాయి. అక్కడ పౌడర్‌లాగా వచ్చేస్తుంది. ఎందుకొస్తుంది పౌడర్? చాక్ పీసులు తీసుకోండి. ఇట్లా 2 రగడాయించండి. ఏం పడతది? పౌడర్ పడతది. అక్కడ గూడా అదే అయితది. టర్ర్ టర్ర్ అని సౌండ్ వస్తది నడుచుకుంటా ఉంటే. అయితే ఇది ఆస్టియో ఆర్థరైటిస్. అంటే ఏం అర్థమైంది మీకు? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏందంటే, ఎప్పుడైతే మీ గుజ్జులో అరుగుదల ఉంటది, బొక్కలో అరుగుదల ఉంటది. అరుగుదల అంటే ఆస్టియో ఆర్థరైటిస్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. మళ్ళా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే అది గూడా ఒక కామన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. కామన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏ పేషెంట్‌కైతే ఉంటది, ఆ పేషెంట్‌కి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ ఉంటది. దాని అర్థం అది. అంటే మీరు జూడండి, ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అయిందనుకోండి. మీరు ఆర్థోపెడిషన్ దగ్గర పోతారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే గూడా ఆర్థోపెడిషన్ దగ్గర పోవచ్చు. కానీ రుమటాలజిస్ట్ అనేసి సెపరేట్ ఒక బ్రాంచ్ గూడా తయారు జేషిండ్రు. ఇది రుమటాలజీ అంటే ఏంది? ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్‌లకి ఒక డాక్టర్. అయితే వాళ్ళేం జేస్తారు? రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో అరుగుదల ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అరుగుదల ఉందంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో పాటు మీకు ఆస్టియో ఆర్థరైటిస్ గూడా ఉంది. అంటే ఏంది 15 ఆగస్ట్‌కి ఇండిపెండెన్స్ డే గూడా వచ్చింది. రాఖీ పౌర్ణమి గూడా వచ్చింది. 2 వచ్చినాయి. అట్లా. అయితే ఏందంటే ఇప్పుడు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో ఏదైతే బొక్కలుంటాయి గదా! 2 బొక్కలు ఇట్లా వచ్చి కలిసి అది జాయింట్ లాగా ఫార్మ్ అయితది. కానీ ఇక్కడ ఏమైతది? ఆ బొక్కల్లో ఇన్‌ఫ్లమేషన్ అయితది. అంటే సూజాయించిపోతాయి. ఎందుకు? ఎందుకు అంటే మీది ఏదైతే బాడీ ఉంది, ఆ బాడీ మీ జాయింట్‌ని ఫారెన్ బాడీ అనుకుంటుంది. లేదంటే హార్మ్‌ఫుల్ బాడీ అనుకుంటారు. అంటే ఏంది? ఇప్పుడు బాక్టీరియా పోయింది బాడీలా, వైరస్ పోయింది బాడీలా, లేకపోతే ఫంగస్ పోయింది బాడీలా. బాడీ ఏం చేస్తది? దానికి అగెయిన్స్ట్ యాంటీబాడీలు ప్రొడ్యూస్ జేసి దాన్ని సంపుడు స్టార్ట్ చేస్తది. దాన్ని సంపుడు స్టార్ట్ చేసేటప్పటికి ఏమైతది? ఇన్ఫెక్షన్ తగ్గుతది. కానీ ఇక్కడ ఏదైతే హార్మ్‌ఫుల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవిటిని చంపుతుంది గదా బాడీ. ఇక్కడ ఏం చేస్తదంటే మీ బొక్కనే అంటే మీ జాయింట్‌నే హార్మ్‌ఫుల్ అని అనుకుంటది. హార్మ్‌ఫుల్ అని అనుకోని దాన్ని సంపుడు మొదలుపెడతది. దాన్ని సంపుడు మొదలుపెట్టినప్పుడు ఏమైతది? ఇట్లా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితది. అయితే మీ ఇమ్యూన్ సిస్టమే మీ బాడీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది గాబట్టి దీన్ని ఆటో ఇమ్యూన్. ఆటో అంటే సెల్ఫ్ అని అనుకోండి. అర్థమైంది గదా! మళ్ళా సోరియాటిక్ ఆర్థరైటిస్ ఏంది? సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఎందుకు? సోరియాసిస్ ఇప్పుడు బొక్కల మీద రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిందా? అట్లా చర్మం మీద సోరియాసిస్ వస్తది. ఇట్లా గోక్కుంటనే ఉంటారు. ఫ్లేక్స్ వస్తనే ఉంటాయి. ఇట్లా పౌడర్ లాగా డిశ్చార్జ్ వస్తనే ఉంటది. అట్లా దాంట్లో గూడా మళ్ళా రకాలుంటాయి. అయితే ఈ సోరియాసిస్ ఏమో ఎప్పుడైతే బొక్కల మీద వస్తది అది సోరియాటిక్ ఆర్థరైటిస్. అంతే. మీరు అదే అర్థం జేసుకోండి. సోరియాటిక్ ఆర్థరైటిస్. గౌట్ అంటే ఏంది? యూరిక్ యాసిడ్ ఉంటది మీ బాడీలో. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల బొక్కల మీద యూరిక్ యాసిడ్ డిపాజిట్ అయితది. ఇది అవ్వడంతోటి గౌట్ ఆర్థరైటిస్ వస్తది. ఇన్ని రకాల ఆర్థరైటిస్ ఉంది. ఇప్పుడు మీకే ఆర్థరైటిస్ ఉంది మీరు ఆలోచించండి. మీకు ఏ ఆర్థరైటిస్ ఉన్నా మీరు హోమియోపతి వైద్యం ద్వారా దాన్ని పరిష్కారం పొందొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎటువంటి ఆపరేషన్ లేకుండా. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఏందంటే, ఇట్లా బాగా నొప్పులైతున్నాయంటే, పారిజాత ఆకులు ఒక 15, 20 తీసుకోండి.
పారిజాత ఆకులు ఒక 15, 20 తీసుకోండి. దాంతో పాటు నిమ్మకాయ రసం ఒక హాఫ్ నిమ్మకాయది ఏసేయండి దాంట్లో. ఇది బాయిల్ చేయండి మొత్తం. మంచిగా కషాయంలాగా చేసుకోండి. ఇది డైలీ ఒక గ్లాస్‌లో నింపుకొని తాగేసేయండి. ఎర్లీ మార్నింగ్. జర చేదుగుంటది కానీ తాగేసేయండి. ఇది జర మీకు రిలీఫ్ ఇస్తది మీ నొప్పులకి. మళ్ళా దాని తర్వాత మీరేం చేస్తారంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎందుకు? హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. హోమియోపతి చాలా సేఫ్ అండ్ మీకు ఎటువంటి ఇన్వేజివ్ ప్రొసీజర్ లేకుండా మంచి ట్రీట్మెంట్ ఉంటది హోమియోపతిలో. ధన్యవాదాలు.